మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి మాకు జూనియర్ అవుతుంది. మాకు బి తెలియదు, మేము వచ్చిందే లేట్ అయితే వచ్చేసరికి అందరు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఇంకా మీడియా వాళ్ళు అందరు వచ్చింది. మేము మా క్లాస్ ఫ్రెండ్స్ ని అడిగితే ఇట్లా సంథింగ్ మా ఇంగ్లీష్ మ్యామ్ ఆమె మధురా మ్యామ్ ఆమె మాకు టార్చర్ చేస్తుంది. మన రికార్డులు రాయకపోయినా మీకు సిగ్నేచర్ చేయం, మీ పేరెంట్స్ మీరు ఎట్ వస్తారమ్మా అటెండెన్స్. అయితే మా ఫ్రెండ్స్ ఇట్లా అన్నారు, మధురా మ్యామ్ అయితే తనకి పీరియడ్స్ ఉండే అనమాట. అయితే తను వెళ్ళి మ్యామ్ ఇట్లా నాకు పీరియడ్స్ వచ్చినాయి అందుకే లేట్ అయింది కాలేజ్ కి అని అని అన్నదంట. మధురా మ్యామ్ అన్నది గలీజ్గా అన్నదంట. ఆమె ఏదమ్మా చూపి ఎత్తి నీకు వచ్చినాయా అని. ఆమె ఆడది కాదా, ఆమెకి రావా, ఆమెకి పిల్లలు లేరా, అట్లా అనడం తప్పే కదా సార్. ఎవరైనా ఏ అమ్మాయికైనా లేదు సార్. తను మళ్ళీ మాకు ఏమంటారంటే మా మీదకి రివర్స్ చేస్తారు. మాకు ఏదైనా ఎంత భయపెట్టిస్తారు కదా, పేరెంట్స్ కి ఫోన్ చేస్తామమ్మా ఏంది అట్లా మాకు టెన్షన్ పెట్టేస్తారు సార్, భయపెట్టేస్తారు ఏమన్నా. రియల్ అనుకుంటారు కదా, మాకు అట్లా అనుకోనే మాకు టార్చర్ చూపిస్తారు ఈ కాలేజీలో. అమ్మా సార్ కాలేజ్కి వచ్చినా మీరు రాలేదు, మీ బాయ్ ఫ్రెండ్ ఏం బట్టి పోయింది, ఒకవేళ ఉన్నా లేదు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్నసెన్స్ కదా, వాళ్ళకి తెలియదు కదా, అన్ఎడ్యుకేటెడ్ కదా సార్. లేదు సార్ ఎప్పుడు చెప్పలేదు, అంతవరకు రాకుండా మెయింటైన్ చేస్తాడు. ఏమనంటే చెప్పనియరు ఏం. మధుర మేము అలా పర్సనల్ గా అడగడం తప్పు. మమ్మల్ని మేము 1 డే 2 డే కాలేజ్ రాకపోయినా కూడా తను ఎందుకు రాలంటే మాకు ఫీవర్ వచ్చింది అంటే ఫీవర్ వస్తే రాదా, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చి రాదా, ఏం కాదు రావాలి అట్లా ఇట్లా అని అంటది సార్. మేము ఏం చేసినా తను మళ్ళా మార్క్స్ తీసేస్తుంది. మేము ఒకవేళ కాలేజ్ లేట్కి వచ్చినా మేము ఎవరితోనో పోయినాము అట్లా ఇట్లా అంటారు. మేము ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు సార్. మళ్ళీ పేరెంట్స్ కి కాల్ చేసి ఎక్కించి మరీ చెప్తారు సార్. వాళ్ళేమో మమ్మల్ని మా పేరెంట్స్ మమ్మల్ని అలానే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అది నిజమే కదా, వాళ్ళు మీరు చేయని తప్పు వాళ్ళు చెప్పరు కదా నిజమే కదా అని వాళ్ళు ఎక్కువ ఇంకా ఇంట్లో టార్చర్ చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు అది నిజం అనుకొని వాళ్ళు ఇంకా బ్లేమ్ చేస్తారు మమ్మల్ని. ఇక్కడ నుంచి వీళ్ళు ఏ రికార్డ్ కరెక్షన్ చేసేటప్పుడు అయినా మీరు రికార్డ్ కి అటెండెన్స్ లేదు, మీరు ఎవరితోనో తిరిగినారు అని అన్ని నిందలు వేసేస్తారు గాసిప్స్ అన్ని. అందరూ అలానే చేస్తారు. ధైర్యం కాదు మాకు ఎవరికి చెప్పడానికి. మ్యామ్ వాళ్ళు ఇలా చేస్తారు, సార్ వాళ్ళు ఏం చెయ్యరు అసలు. ఏం లేదు అసలు. మా క్లాస్ కి వచ్చి ఒకసారి చూడని కూడా ఇట్లా చెయ్యలేదు మా ప్రిన్సిపల్. ఆమె మా జూనియర్.